నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటీస్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్ అండి. ఈ మధ్య మనం చాలా కామన్గా చూస్తున్నాం, ఒబెసిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా కామన్గా చూస్తున్నాము. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది, దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎప్పుడు చెప్తామంటే అండి, ఒబెసిటీ అంటే ఒబీస్ పీపుల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. దీంట్లో ఒక పర్సన్ ఒబీస్ అని ఎప్పుడు చెప్తాము అంటే బిఎంఐ అనేది, అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది మోర్ దాన్ 30 kg/m² ఉన్నప్పుడు మనము ఒబీస్ అంటాం. అదే 25 to 29 వరకు ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటాము. మోర్ దాన్ 30 అబోవ్ ఉంటే ఒబీస్ గా మనం క్లాసిఫై చేస్తాము. సో ఈ ఒబెసిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్. దీంతో పాటు అదర్ ఫీచర్స్ కూడా ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు. అదర్ ఫీచర్స్ అంటే ముఖ్యంగా వచ్చేసి హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్ మోర్ దాన్ 130/85 mmHg, డిస్లిపిడిమియా అంటే అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే ట్రైగ్లిజరైడ్స్ అనేవి మోర్ దాన్ 150 mg/dL, ఆర్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటాం మామూలుగా. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది లెస్ దాన్ 40 mg/dL ఇన్ ఫీమేల్స్, లెస్ దాన్ 50 mg/dL ఇన్ మేల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపైర్డ్ గ్లూకోజ్ మెటబాలిజం, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోర్ దాన్ 100 mg/dL. ఈ మూడు క్రైటీరియాలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్, నార్మల్ లిపిడ్ మెటబాలిజం అండ్ అబ్నార్మల్ గ్లూకోజ్ మెటబాలిజం, ఇవి ఒబెసిటీతో పాటు ఈ మూటల్లో అట్లీస్ట్ 2 ఉన్నా కూడా మనం వారిని మెటబాలిక్ సిండ్రోమ్ కింద, వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టుగా చెప్పొచ్చు. సో ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వారికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు డయాబెటీస్ అనేది రావడము, బ్లడ్ ప్రెషర్ డెవలప్ అవ్వడము, కార్డియోవాస్కులర్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ డెవలప్ అవ్వడము, ప్రీమెచ్యూర్ డెత్ రిస్క్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో వీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వారికి ఎలా డిస్కస్ చేసుకున్నాం ఎప్పుడైతే, ఒబెసిటీ అనేది మనం బాడీ మాస్ ఇండెక్సే కాకుండా మనం వెయిట్ సర్కంఫరెన్స్ని బట్టి కూడా చెప్పవచ్చు. వెయిట్ సర్కంఫరెన్స్ అనేది యూజువల్గా మోర్ దాన్ 1 or 2 cm ఇన్, అంటే మగవారిలో మోర్ దాన్ 1 or 2 cm ఉన్నా, లేదా స్త్రీలలో మోర్ దాన్ 88 cm ఉంటే దాన్ని కూడా మనం యూజువల్గా సెంట్రల్ అబ్డామినల్ ఒబెసిటీ ఆర్ సెంట్రల్ ఒబెసిటీ అంటాం. సో వీళ్ళకి ఒబెసిటీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలంటే వితౌట్ మెడికేషన్స్, నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్తో ఇనిషియల్గా ట్రై చేయొచ్చు. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మోడరేట్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే లైక్ స్విమ్మింగ్ కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్, దిస్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వారంలో 150 minutes చేయాల్సి ఉంటుంది, లేదా అట్లీస్ట్ 30 minutes ఏ డే, 5 days ఇన్ ఏ వీక్. నెక్స్ట్ వచ్చేసి డైట్, హై ఫైబర్ డైట్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్. సో వీటితో ఒక ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ ఇంటర్వెన్షన్తో ఇనిషియల్గా ట్రై చేయాలి. తర్వాత వీటితో ప్రాపర్ వెయిట్ లాస్ లేకపోతే దెన్ వీ కెన్ గో ఫర్ మెడికేషన్. మనము మెడిసిన్స్తో ట్రై చేయవచ్చు. ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్న మెడిసిన్స్ ఇవేవంటే అండి, ఇంతకుముందు మనం ఆర్లిస్టాట్ అనే మెడికేషన్ యూస్ చేసేవాళ్ళము, లైపేజ్ ఇన్హిబిటర్ అనమాట అది. సో అదేంటంటే మన ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. దానివల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మధ్య ఎక్కువగా యూస్ చేయడం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా అప్రూవల్ వచ్చి మనకు అందుబాటులో ఉన్న మెడికేషన్ వచ్చేసి మనకు GLP-1 అనలాగ్స్ అంటారు, అంటే గ్లూకాగాన్ లైక్ 1 అనలాగ్స్, అంటే సెమాగ్లూటైడ్ అంటారు. సో వీటిని కూడా ట్రై చేయొచ్చు మన వెయిట్ లాస్ కోసము. ఈ మెడికేషన్స్తో కూడా కంట్రోల్ లేకపోతే మనం కొంతమందికి సర్జరీతో కూడా మనం వెయిట్ లాస్ చేయవచ్చు. లైక్ బేరియాట్రిక్ సర్జరీ మనకి ఎగ్జాంపుల్. బేరియాట్రిక్ సర్జరీస్లో చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవరెవరికి మనం అడ్వైస్ చేస్తాము బేరియాట్రిక్ సర్జరీ అంటే, ఇది BMI ఎవరికైతే మోర్ దాన్ 40 ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడానికి. కొంతమంది ఈవెన్ 35 to 39.9 ఆ రేంజ్లో ఉన్న వారు కూడా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. ఎప్పుడంటే వాటితో పాటు మనకు ఒబెసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, అంటే మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు హైపర్ కొలెస్ట్రాలిమియా కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే డయాబెటీస్, వీటిల్లో ఏదో ఒకటి ఉన్నా కూడా బేరియాట్రిక్ సర్జరీ అనేది చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ అప్ టు 30 to 35 రేంజ్లో ఉన్న వారు కూడా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. ఎప్పుడంటే వాళ్ళకు డయాబెటీస్ మెలిటస్ అనేది మెడికేషన్స్ మ్యాక్సిమం డోస్తో కంట్రోల్ కానప్పుడు, వాళ్ళ BMI రేంజ్ 30 to 35 ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది చేయించుకోవచ్చు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఉన్న వారికి, మెటబాలిక్ సిండ్రోమ్ అయితే డిస్కస్ చేసుకున్నప్పటి వరకు ఒబెసిటీతో పాటు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ కానీ, హైపర్ లిపిడీమియా, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఇంకా అదర్ మిగతా లక్షణాలు కూడా ఉండొచ్చు. అవేంటంటే మనం కామన్గా చూస్తుంటాం ఫ్యాటీ లివర్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, కొంతమందికి PCOD అనే సమస్య ఉంటుంది, కొంతమందికి కిడ్నీ
రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి స్లీప్ యాప్నియా అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఒబెసిటీ వల్ల వాళ్ళకి నైట్ టైం సడన్ గాలి తీసుకోవడం అని వీటికి ఇబ్బందులు సంబంధించిన ఇవన్నీ ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో పార్ట్. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కంట్రోల్ చేసుకునే ఎంతైనా అవసరం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాల్సింది. థ్యాంక్ యూ.